అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిలో ఏమైందమ్మా? చూడు చూడు నువ్వు చూడు. ఏంది? ఏం పెళ్లి? ఏంది? ఏం పెళ్లి? ఏం పెళ్లి చేస్తున్నావు? ఆ? ఏంది? ఏం కొట్టబాకు ఏంది? ఏంది నువ్వు ఎవరు అసలు? నీకున్నాలా? నాకేం లేదు. నువ్వు వంతుడువైనా నాకు అవసరం లేదు. అవసరం లేదు. నాకేం అవసరం? కొడుతున్నా ఎందుకు? కొడుతున్నా ఎందుకు? ఇష్టం లేదు. పో దొంగ కాదు. కొడుతున్నా ఎందుకు? కొడుతున్నా ఎందుకు? నేను కొట్టలేకనా? అంటున్నా ఇగో ఈ దండ తీసుకో. ఇగో పో ఇగో ఏముందనే కదా ఇంత చేస్తున్నా. అరే ఇంట్లో ఏడుస్తున్నా. అరే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఒక రివెంజ్ తో అయితే మేము ముందుకు వచ్చాం. ఈ రోజు మా రివెంజ్ కాదు, ఒక హస్బెండ్ మీద వైఫ్ తీసుకునే ఈ రివెంజ్ కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే ఒక హస్బెండ్ కి ఎంత ప్రేమ ఉంది, ఒక వైఫ్ ఇట్లాంటి రివెంజ్ చేస్తే ఎట్లా ప్రేమ ఉంది చూడండి. విధాల భరించేసిన ఆయన చేసిన టార్చర్ ప్రతి ఒక్కటి భరించిన నేను. ఇప్పుడు ఆ రివెంజ్ మాకు కూడా ఒకసారి ఆ రివెంజ్ ఏంటంటే ఇప్పుడు దాకా యూట్యూబ్ హిస్టరీలో హస్బెండ్ పెళ్లి చేసుకుని వైఫ్ మీద ప్రాంక్ చేశారు. చెప్పుడు కన్నా చూపిస్తే బాగుంటది. చూడాలని ఉందే. ఇంకోటి అక్క, ఇది నువ్వు పర్సనల్ గా చేస్తున్నావు అక్క, నువ్వు ఇది పర్సనల్ గా చేస్తున్నావు. మేమేం చెప్పిస్తాను, మేమేం చెప్పిస్తాను, నువ్వు ఒప్పుకో. మళ్ళీ మళ్ళీ మీ మీద వస్తుందన్న. అంతేగా అంతేగా. మా మీద కాదు. ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు చూడాలా మేము చూడాలా? నీకు కావాలా మాకు కావాలా? మాకు తెలుసు ప్రేమ ఉందో లేదో. ప్రేమ ఉంది, మాకు లేదని తెలుసు. ఇప్పుడు చెప్పచ్చు నీ ప్రేమ నీకు ఉందా? ఇప్పుడు చూడండి, నేను మ్యారేజ్ చేసుకుని వస్తాను చూడలేకపోతాడు, ఏడ్ చేస్తాడు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అంటే ఏమి ఎందుకు చేస్తుంది అంటే ఇమ్రాన్ ఏమో లాస్ట్ టైం వీడియోలో అయితే మ్యారేజ్ చేసుకున్నాడా? లాస్ట్ టైం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కింద పడి ఏడుస్తావు, ఆయన ఏడుస్తాడు, తర్వాత వీడియో మా మీద మళ్ళీ రివర్స్ మా మీద అయ్యి మమ్మల్ని కొట్టుడు, మేము చేపిస్తున్నామని ఇవన్నీ రావద్దు. చూస్తా ఇది ఎవరు చేపిస్తారు? అక్క చేస్తున్నా, పర్సనల్ గా నేనే చేస్తున్నా, సపోర్టింగ్ చేస్తున్నాం అంతేనా? ఎవరిది ఐడియా? ఎవరిది? నాది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? సో ఇప్పుడైతే ఎంట్రీ కావాలి మనకు. మీకు ఒకటి అనిపిస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక పాట. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక, చిలక ఏ తోడు ఏ తోడు సరే వెనకాల చూడు ఏ తోడుతో వస్తుందో. అరే అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిలో ఎవరక్క మనిషి? మా రిలేటివ్స్ అవుతారు, కజిన్ బ్రదర్. అన్నకు తెలియదు కజిన్ బ్రదర్ అంటే అక్క మరి అవుతుందా నీతో? అవుతుంది అంటే నువ్వు మళ్ళీ అక్కడ హ్యాండ్ ఇచ్చేసి నాకెందుకు డౌట్ కోసం చేయలేవు అనిపిస్తుంది. సపోర్ట్ ఇచ్చాడు కాదు నువ్వు వస్తుంది నీకు ఇప్పుడు కాదు తర్వాత నిజంగా చేసుకొచ్చని చెప్పి రిహార్సల్ చేసావు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అక్క చేస్తున్నాం మరి లాస్ట్ చేస్తున్నాం. అక్క వచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటది అంటే మీ ఇద్దరిని పట్ట కొడుతున్నాం. కాదు నీకు కూడా మొగుడే, నీకు అర్థమైతలేదు. ముందుంది ముసళ్ళ పండగ అని ముద్దొస్తున్నా ఎడునా అన్నా ఒక్కసారి ల్యాండ్స్కేప్ రా, నాకేమేమో చేస్తుంది. ఎక్కడికో పోతుంది బయట. నేను తీసుకోవాలి అన్న, మాకే ఫోన్ చేసింది అన్న. నువ్వు ఒకసారి వచ్చినావు అనుకో అన్న, మాకు ఇంకో ఇక్కడ ఏ సిచ్యువేషన్ మాకు ఏం సంబంధం లేదు, మేము ఏం చేస్తలేమో అక్కడే చేస్తుంది మొత్తం. ఒకసారి రా. వచ్చావు అనుకో ఫుల్ షాక్ అవుతావు. ఎంత షాక్ అవుతావు అంటే మాకైతే సంబంధం లేదన్న, ఇప్పుడే చెప్తున్నాను. షాక్ నీ లైఫ్ లో ఎప్పుడు తగలేదు అనుకుంటా. అన్న రా అన్న, జల్దీ రా అన్న. నేను చెప్పలేదు
కాదు ఇప్పుడు సడన్ గా చూసి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తాం? కళ్ళు తిరిగి పడిపోయి మన అయిపోతే అన్నకి అయ్యో రామా నాకు ఐడియా తట్టనే లేదండి. A few minutes later. చూడు మనకి ఏం సంబంధం లేదు, మనం బాగుందాం. ఎందుకంటే మాట్లాడతాం ఇగో నువ్వు చేసుకుంటే నువ్వే చేసుకోవాలి. మేము మధ్యలో వచ్చాక అది బాగోదు, నీకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత చూడు ఎలా ఉంటుందో నీకు. అన్నా మేమేం చేస్తలేమన్నా, మేమేం చేయలేదు. ఆమె వేసుకుంది ఏమైందమ్మా? చూడు చూడు నువ్వు చూడు. ఏంది ఏం పెళ్లి ఏం పెళ్లి చేసుకున్నావు? ఏం కొట్టబాకు? ఏంది నువ్వు ఎవరు అసలు? చేసింది ఎవరు? ఆమె వేసుకుంది. నీకు కొట్టింది ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాకు రోడ్డు మీద కొట్టింది, నువ్వు చేసుకున్నందుకు కొట్టలేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు బతుకు కావాల్సింటే పైసలు ఇస్తా, అర్థమైందా? బయట కొట్టినందుకు నేను కొట్టినా అంతే. ఇప్పుడు నీకేం బాధ లేదా? నేను ఏదో అమ్మాయితో ఉంటే కొట్టినావు చూడు, అందుకు కొట్టినా నేను. అంటే ఇప్పుడు నీకు పెళ్లి చేసి పెళ్లి చేసుకున్నావు గిల్లి చేసుకున్నావు. నాకేం లేదు, నువ్వు ఓన్తోనైనా నాకు అవసరం లేదు. అవసరం లేదు, నాకేం అవసరం? కొడుతున్నా ఎందుకు? కొడుతున్నా ఎందుకు? ఇష్టం లేదు. దొంగ ప్రేమ ఏమైంది ఇప్పుడు? నువ్వు ఇగో నాకు నీలక నేను నాకు ఏంది ఏంది కోపం ఎందుకు? ఇగో నేను ఇష్టమే రియాక్ట్ అవుతలే. ఎందుకు కావాలా రియాక్ట్? నేను చెప్తున్నా కదా, నాకు చాలా ఇష్టం లేదు. ఇష్టమే లేదు, ఇష్టం లేదు. నువ్వు పో, ఏం చేసుకుంటావు చేసుకో. ఎవరికి ఎవరు నమ్ముకొని వచ్చినావు? నేనేం చేసినా? మళ్ళా నేనేం చేసినా? నేను కొట్టాలంటే 2 నిమిషాలు కాదు, కిందే తొక్కేస్తా, అర్థమైందా? అయినా కానీ ఏం చేస్తలేను. నీ మీద ప్రేమ ఉందనే ఏం చేస్తలేను నేను. నాకు ప్రేమ ఉందనే వెళ్ళిపోమంటున్నా. ఆమెకి అట్లా ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు? ఆమెకి అట్లా ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం? పో, దొంగ కాదు. కొడుతున్నా ఎందుకు? నేను కొట్టలేకనా? మంచివా గాడిదివా? నీకు చెప్పిన ఆమె ఇష్టం గురించి ఆమె ఏం చేసుకుంటా అంటే చేసుకో అంటాను. ఆమె నచ్చినట్టే ఉంటున్నా నేను. ఎవరితో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతానే, ఎవరితో మాట్లాడుతున్నా ఏం కథలు చెప్పు. ఒక్క అమ్మాయితో నాకు చూపి, నాకు ఒక్క అమ్మాయితో చెప్పి. అరే ఏం ఒక్క పేరు చెప్పు, ఒక్క పేరు చెప్పు. కూడా అంటున్నా. ఇగో ఈ దండ తీసుకో, ఇగో పో, ఇగో నీకేం తెలుసు మాట్లాడు. అన్న చేసినప్పుడు తప్పలేదా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఏమో మాట్లాడుతుండు. ఎందుకు కొడుతున్నావు నువ్వు? నేను ఒక మాట చెప్తా. దయ్యం నీకు లోపలికి వెళ్ళి అంట సపోర్ట్ చేస్తుండు. నువ్వు ఫస్ట్ అన్న పక్కనుడు పని చేయి. ఒకటే చెప్తున్నా, నీకు ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా చెయ్యి. ఇది ఒక అట్లా ఎవరితోనే తిరిగితే చెప్పు తీసుకొని కొట్టు, అర్థమైందా? చెప్పు తీసుకో. ఎవరితో తిరిగినా ఏమన్నా తెలుసా? ఒకటి చూపి.
కింద పడి ఏడుస్తామని బాధపడ్డది. ఎవరి గురించి? నువ్వు అసలు ఆమె ఆనందం గురించి react అవుతాడని చెప్పి ఇక్కడ మొత్తం reverse అవుతుంది. దొంగ ప్రేమ అని నాది. నీకు మంచి ప్రేమ ఉంది, అవును, దొంగ అందుకే ఇట్లా మోసం చేసుకుంటూ చేసినావు. వచ్చినావు. ఇంకా నన్ను అందుకే ఇట్లా నన్ను చేసుకుంటూ మోసం చేసినావు. నాకు తగ్గ ఎవరి గురించి చేస్తుండ అక్క ఇదంతా? ఎవరి గురించి చేస్తుండ? నువ్వు ఫస్ట్ అయినా పక్కన ఉండి పని నువ్వు చేయి. ఇంకో నువ్వు చేయకుండా వచ్చి సపోర్ట్ పెళ్లి కాదు అన్న ఇంకో అన్న పెళ్ళైనా ఇప్పుడు నీ వైఫ్ అన్నప్పుడు ఇట్లా దండలేసుకొని చూస్తే మెంటల్ ఎక్కిపోతా సపోర్ట్ కాదన్న. ఇప్పుడు దండలేసుకొని ఇంకా రియాక్ట్ అవుతావన్నా నువ్వు మీరేం చేస్తున్నారు మళ్ళా? ఎవరన్నా మీరు అవునా? ప్రేమ చూద్దాం అనుకున్నామన్నా, నీ ప్రేమనే కనిపించలేదు. ప్రేమ చూద్దామన్నా, ప్రేమ ఇట్లా ఇట్లా టెక్స్టులు చేసి అన్న కోపంలో కనిపిస్తుంది ప్రేమ. అన్న ఏ రోజైనా నీ మాట కాదన్నా మరి మొన్న నేనెందుకు చేసిండు మరి పెళ్లి ప్రాంక్ ఎందుకు చేసిండు? ఎందుకు చేస్తాను? నార్మల్ గా చేసిన. నార్మల్ నువ్వు చేస్తానేమో ఇట్లా అరే ఇప్పుడు నేను చేసినప్పుడు ఆమె కొట్టింది, ఆమె కొడుతున్నాను. కొట్టలేదు అన్న రాంగ. ఇప్పుడు ఎందుకు కొట్టినా? అది మొన్నటి దానికి వీడియోకి నాకు కొట్టిందా? ఎందుకు కొట్టినా? కొట్టింది మొన్న వీడియో కొట్టినా. నువ్వు ఇట్లా చేసుకున్నావు కొట్టాలి. నువ్వు ఏం చేసినా నేను ఏమన్నా క్యా బోలా మై? నీ ఆనందం గురించి నేను ఏమైనా చేస్తా. అంటే ఏందన్నా ఇప్పుడు హ్యాపీగా ఉండు అంతే. నువ్వు హ్యాపీగా నీ మనసు బాగుండాలా. నువ్వు బాగుండు. నువ్వు నా పక్కన ఉన్నావు, నా పక్కన ఉన్నావు. ఇంకా ఏడా హ్యాపీయే. నువ్వు ఎట్లున్నా హ్యాపీ. నువ్వు ఎట్లా అనిపిస్తాడు? నువ్వే వేసుకొని వచ్చినావు చెప్తున్నా. నాకేం బాధలేదు. ఏం చేస్తావు? లేదు లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలా. నువ్వు ఏం చేస్తున్నావు? ఏమి ఇష్టం? నువ్వు హ్యాపీ ఉంటే నీ ఆనందం గురించి ఏమైనా వేసుకుంటా. నా గొంతు కూడా హ్యాపీనెస్ గురించి నువ్వెందుకు కోసుకుంటావు అక్క? నువ్వెందుకు కోసుకుంటావు అక్క? ఆమె కోసుకోదు, కోసేస్తుంది. కొత్త ప్లేట్ తీసుకురా. ఒక సెకండ్ లో పోతుంది ఇట్లా జిప్పు అనగానే. అంటే అన్న అక్క ఆనందం కోసం అక్కని కూడా అట్లుకుంటాను. ఆమె హ్యాపీ, నేను చచ్చిపోవడం హ్యాపీ అంటే చేసుకుంటా. అది కూడా ఆమెకి ఎట్లాంటి హ్యాపీనెస్ కావాలో అట్లాంటి ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పెళ్లి చేసుకొని వచ్చి ఒక ప్రాంక్ చేసిన. నేను ప్రాంక్ చేస్తా. ఆమె ఏం చేసింది? పటా 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 కొట్టేసి మన ఏడ్చిందా కదన్నా? ఊహించుకోలేను. కరెక్ట్ నేను చూసి తట్టుకోలేను, అందుకే అది ఇట్లా కొట్టినా. అవును వీడియో చేసినా కదా, మళ్ళీ నీకు ఎందుకు కోపం వచ్చింది? వీడియో అని నీకు అర్థం కాలేదా? మరి ఎందుకు కొట్టావు అప్పుడు రోడ్డు మీద అందరి ముందు? ఎందుకు కొట్టిను? వీడియో అయినా కానీ కూడా నీ పక్కన అట్లా వీడియోలో చూడడం కూడా ఇష్టం లేదా నాకు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని కొట్టడం కాదు, సంపాదించి కూడా వెనకాల పడింది. అర్థమైతలే. ఇడ నువ్వే అవుతున్నావు. ఏమన్నా కానీ ట్రూ లవ్ నాది, నీ మీద ఉన్నది ట్రూ లవ్. అర్థమైందా? వేరే ఎవరి నీడ కూడా నీ మీద పడొద్దు. ఇది ట్రూ లవ్ కాదు, సైకో లవ్. అది కాదురా, అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల. ఏమని అనుకోని, సైకో ప్రేమ అనుకోని, ఏదైనా అనుకోని, నాది ప్రేమ అంతే. సరే ఇగో అర్థమైందా? ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా నాకే దెబ్బలు అన్నట్టు అనిపిస్తుంది. నేనే ఆకు, నేనే. నాకు ఇగో నేను ఒక మాట చెప్పాలా? నువ్వు వీడియో చేస్తున్నావు నాకు కూడా తెలుసు. వాడు నాకు చెప్పేసిండు. అర్థమైందా? ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ వైఫ్ వేరే వాడిని పెళ్లి చేసుకుంటే నీ యాక్షన్ ఎలా ఉంటుంది? ఏముంటే కొడతా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీ ప్రాంక్ చేయాలనుకుంటున్నారు. హర్ష బాబు మీ వైఫ్ ఏమని? ఆమె ఆల్రెడీ వేరే వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది. నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యి, తర్వాత నిన్న కొట్టిన దెబ్బలు అప్పుడు రెవెన్ తీసుకో. కొట్టు బాగా కొట్టు రెవెన్ తీసుకున్న తర్వాత ప్రేమ లేనట్టు యాక్ట్ చేయి. ప్రేమ లేనట అన్నాడు. ఇప్పుడు రాకు ఫోన్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఏం తెలియనట్టుండు. ఇది ఒక్కటి చెప్పినవు బాగా నీకు ఛాన్స్ కొట్టడానికి. కథమే ఇరగ తీసేస్తా చూడు కాదు. అందుకే రియాక్ట్ కాలే, లేకపోతే
తొక్కి తొక్కి నాకు ఒకటి చెప్పు, నీకు ఈ ఆలోచన పెళ్లి ప్రాంక్ ఎందుకు వచ్చింది? నేను చేస్తే నీకెందుకు వచ్చింది? కొట్టినట్టు కొట్టి నీకెందుకు వచ్చింది? నాకు నీకెందుకు వచ్చింది? ప్రాంక్ చేసామనుకో. ఏమో ప్రాంక్ చేద్దాం వచ్చింది. ఆ పెళ్లి ప్రాంక్ చేసినందుకు మాట్లాడు ఏంది? నువ్వు ఆ పెళ్లి ప్రాంక్ చేసినందుకు ఈమె ఎంత సైకోది, ఈమె అదే ఎంత బాధ. ఈమె సైకో. అరే డోర్ కొట్టి లోపల రా. ఈమె ప్రేమ ఇట్లాంటిది చెప్తా. ఇగో డోర్ కొట్టి లోపల రా. నిజమా కాదు చెప్పక కాదు, నేను చూపిస్తా. ఈమె 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 నువ్వు డోర్ కొట్టరా. రాత్రికి వచ్చినావు నువ్వు. డోర్ కొట్టు. అయ్యో ఇట్లా వస్తుంది, వచ్చి డోర్ తీస్తుంది. డోర్ తీయగానే ఎట్లా ఏం చేసినావు చూడ, వాసన చూస్తుంది. ఏ పర్ఫ్యూమ్ వాసన వచ్చింది, కుక్కలాగా వాసన చూస్తుంది. అయ్యో వాసన, ఏ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఏం వాసన ఏం చేస్తున్నా? ఇగో ఇగో ఇగో. అదే దగ్గర వచ్చి వాసన చూస్తా అంతే. నువ్వు నా దగ్గర చూడ వాసన, బట్టలు చూస్తావు. సరే నేను ఇగో మొగం కడుకొని బాత్రూమ్ పోతే వచ్చి తువాలి ఫస్ట్ ఫోన్ చేసి అవునా చెక్ చేస్తా ఫోన్. ఇగో ఇట్లా చెక్ చేస్తూ ఉంటా. మ్యారేజ్ లైఫ్ డామేజ్ లైఫ్ నా ఇగో నేను చెప్తున్నా, నీ లెక్క నేను సైకోగాన్ని కాదు. చెప్పు తర్వాత చేసానా? సుష్మా ఓర్ ఆర్టిస్ట్ ఆమె. అరే ఆమె ఆర్టిస్ట్ అంటే ఇగో సైకో. ఇగో ఇట్లా వచ్చేసి అరే ఫోన్ చేసిందంటే అది చేస్తున్నావు ఇదమ్మా. మాట్లాడడానికి ఏమవుతుంది? అరే ఆర్టిస్ట్ అమ్మా, షూట్ అరే అరే మాట్లాడడానికి ఏమవుతుంది? శివ గాడిదివా కుక్క కొట్టినట్టు కొడుతున్నాయి. అయింది, ఇప్పుడే మాట్లాడు. అరే ఆమె రీళ్లు చేయనికి నీకు ఎట్లయినా రాదు. రీళ్లు చేయమంటే ఏం చేస్తావు? తన్ని తరిమింది సొంత వైఫ్ ఈమెకు రీల్స్ నువ్వు starting రీల్స్ చేయడానికి చేసి ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చినావు. నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి స్టార్టింగ్ ఎవరికైనా రాదు. చెల్లెతో మాట్లాడుతున్నాడు. మన బతుకి చిన్న చల్లి చంపేస్తారా? ఆ సుష్మా గురించి అయితే అసలు చెప్పు. అరే అరే ఏంది ఏంది దున్నాడు ఎవడు రెండోసారి మొగుడే కాడు. First ఇప్పుడు నా ముందు ఇప్పుడు ఫోన్ మాట్లాడు. ఆమె అరే ఎవరు ఏం వద్దు అన్న వద్దు. మాట్లాడొద్దు. చేయవా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ లేదట. 1%. గంగ చంద్రముఖిగా మారడం నే గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని సరే ఇగో నేను ఒక మాట చెప్తున్నా. చంపాలని చూస్తున్నావా? ఎవరికి? అరే ఆమె నాకేమైనా అయిపోయి ఇట్లా అరిచి నేను చచ్చిపోతే అప్పుడు నువ్వు వేరే దాంతో తిరగని చూస్తున్నావా? నేను ఎందుకు తిరుగుతా? నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారే నా జీవితంలో? ఒకసారి మాట్లాడ అయిపోతుంది. తర్వాత పెడతా మాట్లాడే. ఏముందనే కదా ఇంత చేస్తున్నా. అరే ఇంట్లో ఏడుస్తున్నా. అరే అంటున్నా. ఈమెకి ఇంకా ఇన్స్టాగ్రామ్ అంట. ఈమె ఏం చేస్తుందని ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తా? ఈమె యాక్టింగ్ చూపిస్తాను. ఏమన్నా పోయిరా పోయిరా అనగానే ఆమె అట్లుండదు. నిజంగా పోయినట్టు యాక్ట్ చేస్తా. మా భార్య చాలా మంచిది మీరు అనుకుంటారు అప్పుడప్పుడు అయిపోతుంది అని చెప్పి. వాళ్ళంతా మా ఫ్రెండ్స్ సీక్రెట్ అనుకుంటా. అయితే మా భార్యకు నాకు లొల్లి పెడుతురు గాయ. అవసరం లేదు, దొంగ నాటకాలు వేస్తుంటాడు. నా ముందు నటిస్తుంటాడు, వాళ్ళ ముందేమో యాక్టింగ్ చేస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు వీడియో పోయినట్టు కొడతా పోతుందా? చేసినాం అంటే మీకు యాక్టింగ్ రాదని వేరే శాంతి శాంతి ఓ శాంతి నా యాక్టింగ్ ఒక యాక్టింగ్ ఆడికెళ్ళరా
అడగాలి కదా, నేను ఒకటి చెప్తా అక్కడ డైలాగ్. ఇగో మనోడు నడుచుకుంటూ పోతాడు, అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వు లేకపోతే నేను బతుకులేను రా అని చెప్పు. నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నాకు నచ్చదు రా అని చెప్పు. అరే నువ్వు అంటే నాకు ఇష్టం రే. ఎలా చెప్తుందంటే, అరే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు పోతే ఊరన్నా చెప్పు. సేమ్ అదే డైలాగ్ చెప్పు. అరే నువ్వు ఎవరితోని ఇట్లా సైకో అర్థం చేస్తారా? ఎవరితో ప్రేమ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటున్నది? అది ప్రేమ కాదు, నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివి నిజాన్ని. ఈమెకి ఒక రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఇంకో రూమ్ లో నాకు పెడితే ఆ వజ్రాల రూమ్ వదిలేసి ఆ రూమ్ కి పోతుంది, దాని తర్వాత వజ్రాలు కావాలంటే. సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా, ఎంత ఏమున్నా ఏం లేకపోయినా నేనైతే ఆ సుష్మా, సారీ సుష్మా అంటున్నా, కెమెరా ముందు అందరికి వార్నింగ్, ఎవరైనా మా ఆయనకి ఎవరైనా మెసేజ్ చేయరు.